ఏపీలో వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు నోట పీపీపీ, P4 మాటలు మాత్రమే వస్తున్నాయన్నారు. దీనివల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరు అని ప్రశ్నించారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు. అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో. కానీ ఒకటి అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఏం లాభం? పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు పేర్ని నాని. ఈ పాపంలో భాగస్వామ్యం కావటం ఎవరికి ఇష్టం లేదని అన్నారు. మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడూ రాకపోతే దానికి జగన్ రౌడీజం అంట. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా, ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు ఎట్ట చేస్తున్నాడు అన్నారు. నిన్నటిదాకా ఏం కోతలు కోసారు? సొరకాయ కోతలు కోసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపం. ఈ పాపపు కూడా మనకు వద్దు అనుకుని ఎవడు రావట్లేదు తప్పితే ఎందుకు రారు? ఇది తప్పు అని చెప్పి అందరికీ తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాపంలో మనం భాగం పంచుకోవద్దని చెప్పినే